హాయ్ అండి. మీలో సొరకాయ పప్పుచారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా కందిపప్పు నానబెట్టుకొని పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఒక 4 విజిల్లు. తర్వాత ఒక గిన్నెలో నూనె తీసుకొని జీలకర్ర, మెంతుల పొడి, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోలు వేసుకొని మగ్గిన తర్వాత సొరకాయలు కూడా వేసుకొని మరి కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంతలోపు కందిపప్పును కూడా మెదుపుకొని ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత మూత తీసుకొని సొరకాయలని ఒకసారి కలుపుకొని అందులో నిమ్మకాయ సైజంత చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకొని మరి కొంచెంసేపు కలిపి ఉడికించిన పప్పును కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. మీ థిక్నెస్కి సరిపడినంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని వేయించుకొని ముందుగా పప్పులో వేసుకొని మరిగించుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరి కొంచెంసేపు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.